Hello, my dear viewers. Welcome back to my channel. Hope you guys are doing good. ప్రజెంట్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటిదంటే అప్డేట్ ఆన్ ది ప్రీవియస్ వీడియో ఫర్ మెడికల్ కోడింగ్ జాబ్ ఇంటర్వ్యూ ఇన్ ఆరోన్ ఆర్సిఎం కంపెనీ. సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, సో స్టార్టింగ్ 9th నవంబర్ అనుకుంటా, మనకి ఆరోన్ ఆర్సిఎం కంపెనీలో వాక్ ఇంటర్వ్యూస్ ఫర్ నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ ఫర్ మెడికల్ కోడర్స్కి జాబ్ ఇంటర్వ్యూ అని అటెండ్ చేశారు. సో ఆ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఎంతమంది అటెండ్ అయ్యారో మీరు ప్రీవియస్గా వీడియో చూసుంటే అర్థమై ఉంటుంది. సో ఆ రోజు ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆ వీడియో కొంచెం కామెంట్ చేశారు. సో ఇది అప్డేట్ అని చెప్పేసి, సో నేను ఆల్రెడీ చెప్పాను, మా సిస్టర్ తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సో వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటిది అండ్ సెలెక్ట్ అయ్యారా లేదా, సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో ఏం జరిగింది అని చెప్పి ఈ వీడియోని అప్డేట్ అనేది ఇవ్వబోతున్నారు. ఎవరైతే మా సిస్టర్ ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో మార్నింగ్ 9:30 AM లైక్ ఆఫీస్ లోపలికి ఓటీపీ తీసుకుని ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెజ్యూమ్స్ కలెక్ట్ చేశారు. అండ్ లోపలికి వెళ్తే ఆ కంపెనీ ఒక్క ఫ్లోర్లోనే అరౌండ్ 300 మెంబర్స్ ఉన్నారంట. సో అలా 300 మెంబర్స్ రెజ్యూమ్ తీసుకున్నారు. అండ్ రెజ్యూమ్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ రెజ్యూమ్స్ మీద ఎవరైతే హెచ్ఆర్ రిఫర్ చేశారా రిఫరెన్స్ కింద హెచ్ఆర్ కానీ లేకుంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎవరైనా ఎంప్లాయ్ ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఐడి కానీ రాస్తే రెజ్యూమ్స్ అనేది తీసుకుని ఆ రిఫరెన్స్ ఐడి మీద కొందరు పిలిచారంట. సో ఇక్కడ ఒక రేసింగ్ ఏంటంటే రిఫరెన్స్తో పాటు రెజ్యూమ్ని కేటగిరీ చేశారు, 2 కేటగిరీ డివైడ్ చేశారంట. నెంబర్ 1 వచ్చేసి ఫ్రెషర్స్, సో నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్ హు ఆర్ పాస్డ్ అవుట్ ఇన్ ఇయర్ 2022, 23, 24 వాళ్ళ కేటగిరీ సపరేట్ కేటగిరీ చేశారంట. అండ్ సెకండ్ కేటగిరీ పీపుల్ హూ ఆర్ సర్టిఫైడ్, సిపిసి సర్టిఫైడ్ అండ్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ తీసుకున్న కేటగిరీ. సో ఇలా 2 కేటగిరీ డివైడ్ చేసి వీళ్ళకు సపరేట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారంట. అండ్ ఇందులో మా సిస్టర్ సర్టిఫైడ్ కాబట్టి తనకి ఎలా జరిగింది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఈ వీడియోని చెప్పబోతున్నాను. సో అలా రెజ్యూమ్ తీసుకున్న తర్వాత 1 by 1 పర్సన్ కాల్, లైక్ ఎవరైతే సర్టిఫైడ్ ఉన్నారో వాళ్ళకైతే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారంట. సో మామూలుగా ఫ్రెషర్స్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో వాళ్ళ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి టెస్ట్. ఈ టెస్ట్లో మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ కామన్గా ఉంటుంది అండ్ అనాటమీ, మెడికల్ టర్మినాలజీ అండ్ సమ్ సిపిసి గైడ్లైన్స్ అవి అడిగారంట. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో అరౌండ్ 40 క్వశ్చన్స్ అండ్ ఈ 40 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అంట. అండ్ దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ ఒక క్వశ్చన్కి 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్స్ ఉన్నాయంట. సో డిపెండ్ అపాన్ ది క్వశ్చన్ మార్క్స్ అయితే అలౌట్ చేశారు. అండ్ ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. అండ్ అరౌండ్ 100 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి 100 మార్క్స్లో అట్లీస్ట్ 70 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు. సో మనకి ఈ ఎగ్జామ్లో ఫస్ట్ రౌండ్లోనే చాలా వరకు ఫిల్టరేషన్ అయిపోతుంది. సో పీపుల్ హు ఆర్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ అనాటమీ, మెడికల్ టర్మినాలజీ అండ్ సమ్ సిపిసి గైడ్లైన్స్, అదేవిధంగా యాప్టిట్యూడ్ టెస్ట్లో ఇవి బాగా మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఫస్ట్ రౌండ్లో 70 అబోవ్ మార్క్స్ స్కోర్ చేసుకుంటే వాళ్ళని క్వాలిఫై చేశారు. కాబట్టి చాలామంది క్యాండిడేట్ ఇక్కడ ఫిల్టర్ అయిపోయారంట. సో ఆ విధంగా ఈ ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్కి పిలిచారంట. సో ఇలా ప్రాసెస్ జరగడానికి చాలా టైం పట్టింది. సో మా సిస్టర్ అరౌండ్ మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ లైక్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ ఈవినింగ్ లోపు ఇంటర్వ్యూ పిలిచారంట. సో సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి హెచ్ఆర్తో ఉంది. ఈ ఇంటర్వ్యూలో నార్మల్గా ఎవరీ ఇంటర్వ్యూలో అడిగే విధంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్, అదేవిధంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, క్వాలిఫికేషన్, అదేవిధంగా సిపిసి సర్టిఫైడ్ ట్రైనింగ్ అయితే సిపిసి సంబంధించిన గైడ్ లైన్స్, మెడికల్ టర్మినాలజీ, అనాటమీకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారంట. అండ్ వన్ ఆఫ్ ది క్రేజీ థింగ్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగారంట లైక్ డయాబెటిక్ గైడ్ లైన్స్ ఫర్ ఇయర్ ఆఫ్ 2025. సో క్రేజీ ఎందుకు అనిపించిందంటే ప్రజెంట్ మనం 2024లో ఉన్నాం అండ్ మనకున్న ICD-10 కానీ సిపిటి కానీ ఏవైతే గైడ్లైన్స్ బుక్స్ ఉన్నాయో అవి కేవలం 2024 బుక్సే ప్రజెంట్ అయితే మనం మెడికల్ లైక్ స్టడీ పర్పస్గా కానీ యూస్ చేస్తున్నాం. అండ్ యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఐసిడి కానీ సిపిటి కానీ HCPCS సంబంధించిన గైడ్లైన్స్ బుక్స్ ఎవ్రీ ఇయర్ మంత్ ఆఫ్ అక్టోబర్లో మనకి ఈ గైడ్లైన్స్ అని అంటే న్యూ గైడ్లైన్స్ అని అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ బుక్ అనేది మనకి 2025 రిలీజ్ అవుతుంది. సో ప్రజెంట్ మా సిస్టర్ చెప్పిన విషయం ఏంటంటే నేను పాస్ అయ్యి లైక్ ఇయర్ పాస్ అవుట్ అయిన తర్వాత నేను కోచింగ్ జాయిన్ అయ్యి నేను నేర్చుకుంది మాత్రం ఆన్ ది బుక్స్ ఆఫ్ 2024 మీదే. సో 2025కి మాకు ఇంకా చెప్పలేదు అని చెప్పేసరికి సో ఓకే అని చెప్పేశారు. అండ్ ఈ విధంగా అయితే వాళ్ళని ఇంటర్వ్యూ ప్రాసెస్ నడిచిందంట. అండ్ ఫ్రెషర్కి అయితే వస్తే ఇదే 2 ప్రాసెస్, ఎగ్జామ్ అదేవిధంగా ఇంటర్వ్యూ. బట్ ఇక్కడ వీళ్ళకు సిపికి సంబంధించిన లైక్ ICD-10కి సంబంధించిన గైడ్లైన్స్ కానీ వాటిలో క్వశ్చన్స్ ఉండవు. బట్ కామన్గా అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్, అదేవిధంగా అనాటమీ, మెడికల్ టర్మినాలజీ, ఎందుకంటే ఇవి బేసిక్ స్కిల్స్ రిక్వైర్మెంట్, నాలెడ్జ్ రిక్వైర్మెంట్ కాబట్టి ఇవన్నీ అయితే
ఫ్రెషర్‌కి అండ్ అదేవిధంగా సర్టిఫైడ్‌కి కామన్‌గా అడిగేస్తారు. సో, ఈ విధంగా ఇంటర్వ్యూ అయిపోయేసరికి మా సిస్టర్‌కి ఈవినింగ్ నైట్ 8:30 అలా అయింది. సో, ఆ విధంగా చాలామంది ఎవరైతే లేట్‌గా వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. అండ్ వన్ ఆఫ్ ది క్రేజీ థింగ్ ఏంటంటే, నేను మాత్రం కేవలం నవంబర్ 9థ్ ఓన్లీ వన్ డే అనుకున్నాను ఇంటర్వ్యూ ప్రాసెస్. బట్ ఆ మెడికల్ కోడింగ్ హైరింగ్ ప్రాసెస్ అనేది 1 వీకే జరిగిందంట. అండ్ ఈ 1 వీక్‌లో నేను ఒక 1000 ప్లస్ వచ్చారనుకున్నా. బట్ అరౌండ్ 3000 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంట. అంత క్రేజీగా క్యాండిడేట్స్ లైక్ పీపుల్ అటెండ్ అయ్యారు. అండ్ ఫ్రెషర్ అనేసరికి ఈవెన్ మాకు తెలిసిన ఒక సీనియర్‌తో మాట్లాడితే అతను చెప్పిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈవెన్ హెచ్ఆర్ గాని ఎవరు చాలా షాక్ అయ్యారంట. బికాజ్ ఎప్పుడు ఆర్1 ఫ్రెషర్స్‌కి హైర్ చేసి చెప్పి ఇలా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేయాలంట. ఫస్ట్ కండక్ట్ చేసేసరికి అంతమంది క్యాండిడేట్ వచ్చేసరికి ఈవెన్ హెచ్ఆర్ కూడా షాక్ అయ్యారంట. అండ్ ఒక డైలమాలో నడిపారంట. ఎలా ఫిల్టర్ చేయాలి? ఎవరిని హైర్ చేసుకోవాలి? ఎవరిని తీసుకోవాలి? బికాజ్ దేర్ ఆర్ మిక్స్డ్ ఆఫ్ పీపుల్ లైక్ ఫ్రెషర్ అనేసరికి బట్ సర్టిఫైడ్‌గా వచ్చారు కాబట్టి అలా ఫిల్టర్ చేయడానికి చాలా టైం పట్టింది. సో, ఆ విధంగా 1 వీక్ అది ఇంటర్వ్యూ జరిగింది. అండ్ మాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే ఓన్లీ 50 రిక్వైర్మెంట్. ఓన్లీ 50 పోస్ట్‌కే రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇన్‌పేషెంట్ సంబంధించి కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ కేటగరీకి సంబంధించిన లైక్ హైరింగ్ కూడా జరుగుతది. బట్ ఓన్లీ 50 మెంబర్స్ క్యాండిడేట్సే కావాలనుకున్నారు. బట్ తెలియదు మరి ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఫర్దర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో లేదో తెలియదు గానీ నియర్లీ 3000 మోర్ దెన్ 3000 ప్లస్ వచ్చేసరికి షాక్ అయ్యారు. సో, గైస్ ఆ విధంగా అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ మా సిస్టర్ వెయిట్ చేసింది. బికాజ్ తను ఇలా కాల్ వస్తుంది. బికాజ్ ఇంటర్వ్యూ అయిపోయినాక విల్ కమ్ బ్యాక్ టు మీకు కాల్ వస్తుందని చెప్పారు. బికాజ్ సెలెక్ట్ అని చెప్పేసి అదే రోజు ఎవరికీ ఏం చెప్పలేదు. అండ్ చాలా మంది వెయిట్ చేశారు. నేను కూడా ఒక అప్డేట్ కోసం వెయిట్ చేశాను. అండ్ రీసెంట్‌గా నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఒక ఫ్యూ క్యాండిడేట్స్‌కి అయితే మెయిల్ వచ్చిందంట. యూ గాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి. అండ్ ఆ మెయిల్‌లో కూడా నో అప్డేట్ ఆన్ జాయినింగ్ డేట్ కానీ మీకు ఏ రోల్ లైక్ మీకు సాలరీ ప్యాకేజ్ కానీ ఎలాంటిది ఏం లేదు. ఆ మెయిల్‌లో కేవలం కొన్ని ఆర్ఓఆర్స్‌కి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయంట. సో, వాళ్ళ నేమ్ మీద ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేశారంట. దాంతో లాగిన్ అయిన తర్వాత ఫర్దర్ స్టెప్స్, ఫర్దర్ ప్రాసెస్ అనేది ఎవ్రీథింగ్ ఆ మెయిల్‌లో ఉంటుందంట. సో, వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది అలా జరుగుతుంది. సో, ఎవరికి కాల్స్ రాలేదు. సో, మోస్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ మీతో ఏం జరిగినా ఆ మెయిల్‌లో ఉంటుంది. సో, ఎవ్రీ డేటా విల్ క్యాప్చర్ కాబట్టి మీకు సంబంధించిన జాయినింగ్ డేట్ కానీ, సాలరీ డిస్కషన్ గానీ, సాలరీ ప్యాకేజ్ కానీ ఎవ్రీథింగ్ ఆ మెయిల్‌లోనే కమ్యూనికేట్ అవుతుంది. సో, ఆ విధంగా మెయిలొచ్చి లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే జాబ్‌లో సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇంకా ఫర్దర్‌గా చూద్దాం. మా సిస్టర్ వెయిట్ చేస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ప్రెజెంట్ ఎవరైతే మెయిల్ వచ్చిందో పర్సన్ సో, మా సిస్టర్ వల్ల తెలిసిన పర్సన్, నోన్ పర్సన్ ఫ్రమ్ ద సేమ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్. సో, వాళ్ళు సేమ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్లారు. సో, అక్కడ తెలిసింది కాబట్టి వాళ్ళు సేమ్ డేనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అండ్ హి గాట్ సెలెక్టెడ్. అండ్ షీ వాస్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది అప్డేట్. సో, చూద్దాం. సో, బై మంత్ కొంచెం ఆర్‌ఓ, కొన్నిసార్లు చాలా లేట్ అవుతుంది. హైరింగ్ ప్రాసెస్ గాని, కన్ఫర్మేషన్ ప్రాసెస్ లేట్ అవుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఒకవేళ మీలో ఎంతమంది ఆహ్, లైక్ ఆర్‌ఓ ఇంటర్వ్యూకి ఆ రోజు అటెండ్ అయ్యాం. అండ్ వి గాట్ మెయిల్స్, వి గాట్ సెలెక్టెడ్ అని చెప్పి మీకేమైనా అప్డేట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ కేవలం నాట్ ఓన్లీ లోకల్ ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్ ఉన్న వాళ్ళే కాదు, పీపుల్ ఆర్ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ లైక్ విశాఖపట్నం, అదేవిధంగా నెల్లూరు నుంచి ఆ ఒక్కరోజు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి చాలా మంది ట్రావెల్స్ వచ్చారంట. అండ్ బికాస్ లాస్ట్ టైమ్ మాకొచ్చిన నేను పోస్ట్ చేసిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ పీపుల్ ఆర్ వెరీ స్పాంటేనియస్‌గా ఉన్నారు. అండ్ కొందరైతే క్రేజీగా భయపడుతున్నారు. అడిగారు, "బ్రో ఇప్పుడు చూస్తున్న సిట్యుయేషన్ బట్టి, సినారియో బట్టి మేము మెడికల్ కోడింగ్ జాయిన్ అవ్వాలా? లేకుంటే తీసుకోవాలా కోడింగ్? ఎందుకంటే ఇంతమంది ఇంత కాంపిటీషన్" అని. సో, ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇఫ్ యూ హావ్ గుడ్ నాలెడ్జ్ ఒక మంచి స్కిల్స్‌ని సెట్ ఉండి అక్వైర్ చేసుకుంటే ఎంతమందున్నా యూ కెన్ ఓవర్‌కమ్ దెమ్. అండ్ ప్రెజెంట్ మీకు సీపీసీ సర్టిఫైడ్ ఉంటుంటే ఈ గ్యాస్ క్యాన్ అంటే ఇలా కొన్ని కంపెనీలు మాత్రం డైరెక్ట్ వాక్ ఇన్స్ పెడతాయి. కొన్ని కంపెనీస్ ఓన్లీ సీపీఎస్ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రం హైర్ చేసుకుంటాయి. సో, అప్పుడు క్యాండిడేట్స్ తక్కువ వస్తారు. సో, ఇంతగానో క్రౌడ్ ఏముండదు. ఇంతగానో భయపడే అవసరం లేదు. సో, ఆ విధంగా మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు సర్టిఫై అయ్యి కొన్ని కంపెనీస్‌కి మీరు డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అయ్యి మీరు లైక్ వెళ్తే మాత్రం యూ క్యాన్ గెట్ సెలెక్టెడ్. సో, టెన్షన్ పడకండి. అండ్ ప్రీవియస్‌గా నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ఈవెన్ ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ కూడా హైరింగ్ ప్రాసెస్ జరిగినాయంట ఫర్ ద రోల్ ఆఫ్ మెడికల్ కోడర్‌కి. సో, అక్కడ కూడా 5 రౌండ్స్ ఉన్నాయంట. ఇక్కడైనా ఒక 2 రౌండ్స్ జరిగిపోయినాయి. బట్ అక్కడ అరౌండ్ 5 రౌండ్స్ ఉన్నాయంట. సో, ఆ విధంగా టఫ్‌గా ఉంటుంది కాంపిటీషన్ కాబట్టి మీరు ఫిల్టరేషన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది కాబట్టి మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యి కొంచెం మీ మెడికల్ టర్మినాలజీ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు గనుక బాగా డెవలప్ చేసుకుంటే యూ క్యాన్ క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ, యూ కెన్ గెట్ ఎనీ జాబ్. సో, ప్లేస్ అవ్వచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్. సో, ప్రెజెంట్ కంపెనీలో లైక్ ఇంటర్వ్యూ చేయడానికి ఇంతమంది వస్తున్నారని మీరు టెన్షన్ పడకండి, భయపడకండి, డిసప్పాయింట్ అవ్వకండి. కొంచెం ధైర్యంగా ఉండి బాగా ప్రిపేర్ అయితే యూ కెన్ క్రాక్ ఎనీ జాబ్. సో, గైస్ అది నాకొచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నేను చెప్పిన ఇన్‌పుట్. అండ్ ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్ అయ్యి ఉండి ఒకవేళ మీకేమైనా అడిషనల్ ఇంకా అప్డేట్ గాని తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇట్ బి యూజ్‌ఫుల్ అదర్స్ ఆల్సో. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని హోప్ సో. సో, గైస్ మీకింకా అప్‌కమింగ్ డేస్ కూడా మెడికల్ కోడింగ్‌కి సంబంధించిన వీడియోస్ ఇంకేమన్నా లైక్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో ముఖ్యంగా
మనకి బీఫార్మసీ పాస్ అవుట్ అయ్యి అండ్ అప్కమింగ్ మెడికల్ కోడర్గా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ పీస్.